ఈరోజు మనం ఎటువంటి ఒక పవిత్రమైన రోజు గురించి ఆలోచించుతున్నాం. ఈ రోజుకి భగవంతుడు స్వయంగా ప్రీతి, మన రోజులోని కొన్ని రోజులు మనకి ప్రీతి ఉంటుంది, కానీ భగవంతుడికి ప్రీతి అయిన రోజు, ప్రీతి అయిన తిథి, అటువంటి పవిత్రమైన తిథి ఏకాదశి. మన సనాతన ధర్మంలోని ఏకాదశి తాలూక వ్రతము అతి మహిమ, అత్యంతమైన మహిమ ఉన్నది. మరి ఈ ఏకాదశి వ్రతం సర్వ ఉత్కృష్టమైనది. దీనికి మించిన వ్రతం అనేది ఏది లేదు. మనం పూర్వం ఏకాదశి వ్రతంలో కూడా మనం తెలుసుకున్నాం. సంవత్సరంలోని అనేక వ్రతాలు ఉంటాయి. శనివారం వ్రతం, మంగళవారం వ్రతం, ఆదివారం వ్రతం, బుధవారం వ్రతం, శివరాత్రి, నవరాత్రి, బోల్డ్ వ్రతాలు. కానీ అనేక వ్రతాలు మనం కొన్ని వ్రతాలు చేయొచ్చు, కొన్ని వ్రతాలు చేయకపోవచ్చు. చేయడం వల్ల విశేషమైన ఫలితం దొరుకుతుంది, చేయకపోవడం వల్ల ఆ ఫలితం మనం లభించడం. కానీ ఏకాదశి అనేది ఒక వ్రతము. ఇది చేస్తేతో దీని ఫలితం, మహిమ అనేది మనం శబ్దంతో చెప్పలేము. చేయకపోతే పాపం. ఇదే గొప్పతనం ఈ ఏకాదశి వ్రతం. మంగళవారం వ్రతం, బుధవారం వ్రతం మీకు స్తోమత లేదు, మీరు ఎక్కడికో వెళ్ళారు, ఉద్యోగం సద్యోగం చేస్తున్నారు, ఎగ్జామ్ ఉన్నది, సరే చేయలేదు, ఏం పర్వాలేదు, ఆ వ్రతం తలకు ఫలితం మీకు దక్కలేదు. కానీ ఏకాదశి వ్రతం ఇటువంటి వ్రతం మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. ఎవరైనా కూడా ఒకవేళ చేయకపోతే పాపం వస్తుంది ఆ వ్రతం. అందుకే ఇది శ్రేష్టమైన వ్రతం అని చెప్పారు. మరి నెలకి 2 ఏకాదశులు, సంవత్సరానికి 24 ఏకాదశులు. ఎవరైతే సంవత్సరానికి 24 ఏకాదశులు వ్రతం చేస్తారో, సంవత్సరంలోని ఎన్ని వ్రతాలు ఉన్నాయో, ఎన్ని మంగళవారాలు, ఎన్ని బుధవారాలు, ఎన్ని శనివారాలు, ఎన్ని శివరాత్రులు, ఎన్ని నవరాత్రులు, అన్ని వ్రతం తలొక ఫలితము మీ అందరికీ లభిస్తుంది. కేవలం 24 వ్రతాలు సంవత్సరం చేస్తే, సంవత్సరంలో ఎన్ని వేల అనుకోండి వ్రతాలు ఉన్నా కూడా అన్ని వేల వ్రతాల్లో మీకు ఫలితము వస్తుంది కేవలం 24 వ్రతాలు చేస్తే. కానీ మీరు సంవత్సరానికి వేల వ్రతాలు చేశారు, వేల నోములు చేశారు, కానీ మీరు ఏకాదశి వ్రతం చేయలేదంటే మీరు సంవత్సరంలో వేల వ్రతాలు కూడా నష్టమైపోతారు, మీకు ఫలితం ఉండదు. అందుకే ఏకాదశికి మరి ఇతర వ్రతాలకి వేరియేషన్. మనం ఎన్ని వ్రతాలు చేస్తే మనకు ప్లస్సే, కానీ ఎన్ని వ్రతం చేసి ఏకాదశి వ్రతం చేయకపోతే అన్ని మైనస్, అన్ని జీరో. సో అందుకే మనం ఏకాదశి వ్రతం ఖచ్చితంగా చేయాల్సింది. ఇది కేవలం ఏకాదశి వ్రతం ఆధ్యాత్మికంకి కళ్యాణకారి. ఆధ్యాత్మిక మార్గంలో ఎవరైతే ఉన్నతం స్థితి పొందుదామని, లేదంటే అగ్రగతి అవుదామని, వృద్ధిలోకి వద్దామని అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగానే ఏకాదశి వ్రతం కావాలి. మనం అనేక బొట్టు, అనేక మాలలు, అనేక రంగులు వేసుకొని మనం వెళ్తాం, కానీ ఏకాదశి వ్రతం చేయలేదంటే అతను ఏ ప్రకారంగా ఆధ్యాత్మికంగానూ వృద్ధిలోకి రాలేము. ఎన్ని మాలలు వేసుకోండి, ఎన్ని బొట్లు పెట్టుకోండి, ఎన్ని తీర్థాలు, కానీ ఏకాదశి వ్రతంలోనే ఆధ్యాత్మిక ఉన్నతి, ఆధ్యాత్మిక అభివృద్ధి చేరుతుంది. మనకి ఆధ్యాత్మికమైన అభివృద్ధి ఎందుకు అవ్వకుంటుంది? మనం వెనక తెలుసు అంతే ఉంటున్నాం, కానీ ఆధ్యాత్మికమైన అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఏకాదశి చేయాల్సిందే. ఈ ప్రకారంగా నువ్వు కేవలం ఆధ్యాత్మికంగా కాదు, మన మనసు, బుద్ధి, ఆత్మకు కూడాను ప్రశాంతత, శాంతి కావాలన్నా కూడా ఏకాదశి వ్రతం చేయాలి.
ధ్యాన మార్గం చెప్తున్నారు. ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఎవరైతే చెప్తున్నారో దానికి శ్రద్ధ మరి నియమపూర్వకంగా ఈ ఏకాదశి వ్రతం చేస్తే వాళ్ళకి ఊర్జ, అది ఏ ఊర్జ? సకారాత్మక ఊర్జ. ఊర్జ అంటే మనసులో ఉన్న బలం. శారీరక బలంకి తింటాం, మానసిక బలంకి ఊర్జ అంటే. ఆ ఊర్జా శక్తి, సకారాత్మక ఊర్జ సంచరితం అంటే పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఏకాదశి వ్రతం చేయడం వల్ల మానసిక దృఢం బలం ఎప్పుడు మనకు పెరుగుతుంది, ఎప్పుడైతే మనం ఏకాదశి వ్రతం చేయడం వల్ల. ఇది శారీరకంగా కూడా మనం మన తాలూకా పాచన అంటే డైజెషన్ సిస్టమ్ ఉన్నది కదా, డైజెస్టిబుల్ సిస్టమ్ ఉన్నది, దానికి కూడా ఇది పెంచుతుంది ఏకాదశి వ్రతం చేయడం వల్ల. ఈ పౌర్ణమికి 4 రోజులు, అమావాస్యకి 4 రోజులు ఏదైతే తిథి ఉన్నదో ఏకాదశి తిథి, ఆ తిథి రోజు ఉపవాసం ఉంటే అంటే మన పాచన శక్తి అంటే మన డైజెషన్ సిస్టము చాలా మనకి డెవలప్మెంట్ అవుతుందట ఆ రోజు వ్రతం ఉంటే. చాలామంది 40 ఇయర్స్కి గ్యాస్ట్రిక్ యాసిడిటీ అయిపోతుంది, 30 ఇయర్స్కి అయిపోతుంది గ్యాస్ట్రిక్ అయిపోతుంది, వాళ్ళు 20-25 ఇయర్స్కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నది బాబు. ఆ పాచన శక్తి పెరగాలంటే మనం ఖచ్చితంగా ఏకాదశి, ఈవెన్ శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మిక అన్ని రంగాల్లోని మనకి ఏకాదశి వ్రతం అనేది మనకి ఒక మంచి వెపన్, అస్త్రం. సో రేపటి ఏకాదశి పేరు ఏంటి? మోహిని ఏకాదశి. ఈ మోహిని ఏకాదశి ఈ మోహిని అంటే తెలుస్తుంది ఏంటని. మోహిని అంటే ఎవరు? విష్ణుమూర్తులు ఒక అవతారం. రేపు భగవంతుడు సముద్ర మంథనం అయిన తర్వాత వచ్చింది అనేక విషయాలు, అనేక విషము, కానీ ఆఖరికి వచ్చింది అమృతము. ఆ అమృతం పంచిపెట్టడానికి అసురులను లాక్కొని తీసుకుని వెళ్ళిపోయారు ఈ అమృతాన్ని. తనకి అసురుల నుంచి తీసుకొని దేవతలకి ఇవ్వడానికి భగవంతుడు విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తున్నారు. ఆ మోహిని అవతారాన్ని మోహించి అసురు దగ్గర నుంచి విషం తీసుకొని దేవతలకి పంచిపెట్టారు. అసురు దగ్గర నుంచి ఆ అమృతాన్ని తీసుకొచ్చి దేవతలకి ఆ అమృతం పంచిపెట్టిన రోజు రేపు. ఎవరైతే ఏకాదశి వ్రతం రేపు చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా అమృతం తాగుతారు. భగవంతుడు స్వయంగా తాగిస్తారు అమృతం. అతను దేవ శరీరం అయిపోతుంది రేపు ఏకాదశి ఎవరైతే భక్తి, శ్రద్ధ, నిష్ఠతో చేస్తారు. కేవలం అనుగ్రహం చేయడానికి స్వామి మోహిని అవతారం ఎత్తున్నారు. మోహిని అంటే ఏంటి? మోహించిన వారు. ఎవరైతే చూడండి అసురులు కూడా మోహితం అయిపోయారు. స్వామివారి తలక రూపం చూసేసి అసురులు కూడా మోహితం అయిపోయారు. ఎవరైతే రేపు ఏకాదశి చేస్తారో భగవంతుడి పైన మోహితం అవుతారట. భగవంతుడి పైన, రూపం పైన, భగవంతుడు లీలా పైన, భగవంతుడి నామం పైన, భగవంతుడి ధామం పైన, భగవంతుడి కథ పైన. మరి సాధకులు, ఋషులు, మునిలు, తపీలు, యోగిలు, ధ్యానులు భగవంతుడి పైన ఆసక్తి ఉన్నకి 3 సాధనాలు. ఆధ్యాత్మికంగా అంటే ఏంటి? భగవంతుడి పైన ఆసక్తి అవ్వడమే ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే ఏంటి కాదు. ఆధ్యాత్మికం అంటే ఏంటి? ఏం డెవలప్మెంట్ అవ్వాలి అంటే భగవంతుడి పైన ఆసక్తి కలగడమే, భగవంతుడి పైన ప్రేమ కలగడమే, భగవంతుడి పైన భక్తి కలగడమే, భగవంతుడి పైన నమ్మకం, విశ్వాసం, శ్రద్ధ ఇవన్నీ కలగడమే ఆధ్యాత్మికం. రేపు ఏకాదశి వ్రతం ఎవరైతే చేస్తారో మోహిని అవతారంతో అసురులు మోహితం అయిపోయారు. కానీ మనం రేపు ఏకాదశి ఎవరైతే చేయలేరు వాళ్ళు ఎప్పుడు భగవంతుడికి ఆసక్తి అవ్వలేరు. వాళ్ళు అసురులు కన్నాను ఇంకా మహాపాపాత్ములు. రేపు ఎవరైతే ఏకాదశి వ్రతం చేయలేరు, మహాపాపం. ఒకవేళ ఏకాదశి వ్రతం
పాటించిపోతే, ఏకాదశి వ్రతం పాటించిపోతే మనం సంవత్సరంలో చేసిన తీర్థయాత్రలు, పూజా పునస్కారాలు, యజ్ఞాది ధర్మాది కర్మాలన్నీ నష్టమైపోతుంది. మరి జగత్తులోని ఎన్ని రకాలైన పాపం ఉన్నదో అన్ని రకాల పాపము అతను తిన్నట్టు. సో ఏకాదశి వ్రతంలోని నవధాన్యాలు తినకూడదు. నవధాన్యాలు తినతో మనకు జగత్తులోని ఎన్ని రకాల పాపము చెప్తున్నారు. భాతృహత్య, మాతృహత్య, పితాహత్య, ఒక తండ్రికి చంపేంత పాపము, తల్లికి చంపే పాపము, అన్నయ్యకి చంపే అతను పాపము అతను మూట కట్టుకుంటారట రేపు ఏకాదశి రోజు ఎవరైతే అన్నం తింటారో. ఎందుకు స్వామి అన్నం తింటే పాపము? అన్నంతో పరబ్రహ్మ స్వరూపం అని ఉన్నది, కానీ అన్నం తింటే మీరు పాపం అంటారు. విచిత్రమైన వ్రతం ఇది. పాప పురుషుడు ఏకాదశి రోజు అన్నంలోని దాగుంటారట. అన్నంలో స్థానం ఇచ్చాడు రేపు ఏకాదశి రోజు. పాప పురుషుడు వెళ్ళి భగవంతుడికి వెళ్ళి విన్నపం చేశారు, స్వామి నేను ఎక్కడ ఉండాలి, నాకు చోటు ఏంటి? ఈ ఏకాదశి వచ్చేసి మొత్తం అంతా నాకు పాపం ఉండే ఎవరి దగ్గర ఇంకా ఉండలేకపోతున్నాను నేను. అయితే ఏకాదశి రోజు నువ్వు అన్నంలో ఉండు, నవధాన్యాలని ఉండు అని స్వామి చెప్పడంతో అప్పుడు మీకు ఏకాదశి ఏ ప్రకారంగా హాని చేయదు. ఏకాదశి రోజు అన్నంలోని నవధాన్యాలని పాప పురుషుడు వెళ్ళి దాగున్నారు. అందుకే మనం ఒకవేళ అన్నం తింటే, నవధాన్యం తింటే పాపాన్ని తిన్నట్టు. సో ఈ ఏకాదశి వ్రతము ఎవరు చెప్తున్నారు? యుధిష్ఠిర మహారాజు అడుగుతున్నారు. వైశాఖ మాసంలోని వచ్చిన శుక్లపక్షంలోని ఏకాదశి పేరు ఏంటి, దీని మహిమ చెప్పండి అని చెప్పేసి స్వయంగా ధర్మరాజు ఎవరికి అడిగారు? శ్రీకృష్ణ పరమాత్మ. మరి ఇదే శ్రీ రామచంద్రమూర్తి కూడాను గురు వశిష్ఠుడికి అడిగారు, స్వామి నాకు ఇటువంటి ఒక వ్రతం చెప్పండి, ఏ వ్రతం వల్ల నాకు మనశ్శాంతి వస్తుంది. ఎవరు అడుగుతున్నారు? రాముడు. రాముడికి ఏంటి మనశ్శాంతి? నాకు నా దుఃఖం అంతా పోతుంది. అప్పుడు సీతాదేవికి అడవికి విడిచిపెట్టేశాడు రాముడు. కేవలం అయోధ్యలోని రాముడు ఒకడే ఉన్నారు. సీతాదేవికి అడవికి విడిచిపెట్టేశారు. ఆ సమయంలోనే గురువు వశిష్ఠుడికి అడుగుతున్నారు రామచంద్రమూర్తి, స్వామి నా దుఃఖం ఎలాగ పోతుంది, ఇటువంటి ఒక వ్రతం చెప్పండి, నా దుఃఖం పోయి నాకు ప్రశాంతత శాంతి వస్తుంది అని చెప్పేసి రామచంద్రుడు అడుగుతున్నారట గురువు వశిష్ఠుడికి. ఎప్పుడైతే ఇది అడిగారో రామచంద్రమూర్తి, గురువు వశిష్ఠులు చెప్తున్నారు దానికి, స్వామి ఎవరి నామాన్ని స్మరణం చేస్తే మొత్తం దుఃఖం పోతుంది, అటువంటి వ్యక్తికి మీకేం దుఃఖం ఉంటుంది, మీరు ఆత్మారాం. అయితే ఇది జన కళ్యాణ గురించి మీరు అడుగుతున్నారు, ఇది లోక దృష్టిగా లోక కళ్యాణానికి అడుగుతున్నారు. అయితే చెప్తున్నాను చూడు, వినండి, మీరు అడిగారు కాబట్టి. గురు వశిష్ఠులు రామచంద్రమూర్తికి బోధిస్తున్నారు. వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చిన ఏకాదశి పేరు మోహిని ఏకాదశి. ఈ మోహిని ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఒక వ్యక్తి అనేక పాపాల నుంచి విముక్తి పొంది అతను శాంతిని పొందగలరు, సుఖాన్ని పొందగలరు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ మోహిని ఏకాదశి ఒక సర్వ దుఃఖ వినాశిని, అనేక దుఃఖాల నుంచి వినాశం చేస్తుంది ఏకాదశి వ్రతం. ఇది మామూలు వ్రతం కాదు, అనేక దుఃఖాల నుంచి వ్రతం మనకి దుఃఖం నష్టం చేస్తుంది, కష్టం నుంచి. ఎందుకంటే స్వయంగా రామచంద్రుడు అడుగుతున్నారు వశిష్ఠుడి, సర్వ దుఃఖ వినాశిని అట. ఒక దుఃఖం కాదు, శారీరక దుఃఖం, మానసిక దుఃఖం, ఆర్థిక దుఃఖం, ఆధ్యాత్మిక దుఃఖం, భౌతిక దుఃఖం, అన్ని రకాల దుఃఖం నుంచి, అన్ని రకమైన దుఃఖం నుంచి దూరం చేస్తుంది వినాశిని ఈ ఏకాదశి వ్రతం. మరి ఎవరైతే సరస్వతి నదీ తీరంలోని అతి రమణీయమైన తటం, రమణీయమైన జాగా ఒకటి భద్రావతి అనే ఒక గ్రామం ఉండేది.
భద్రావతి, అక్కడ సరస్వతి నది తీరంలోని. ఆ భద్రావతి నగరంలోని రాజు ఎవరు ఉన్నారు? చంద్రవంశ రాజు ధృతిమాన్. ఆ భద్రావతి నగరంలోని ధృతిమాన్ అని చంద్రవంశంలో వచ్చిన రాజు పరిపాలిస్తుండే. ఆ రాజు పరిపాలించిన సమయంలోని ఒక పెద్ద వ్యాపారస్తుడు, అతని పేరు ఏంటి? ధనపాల్. ఏంటి అతని పేరు? ధనపాల్. అతను ఎవరు? వైశ్యులు. అంటే వైశ్య అంటే బిజినెస్ మ్యాన్, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఆ బిజినెస్ మ్యాగ్నెట్ ఏం చేశారంటే మొత్తం ఆ గ్రామంలోని ఎలక్ట్రికల్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ, రోడ్ ఫెసిలిటీ అందరికీ అన్ని ప్రకారంగా అన్నదానం, వస్త్రదానం, అనేక ప్రకారంగాను గ్రామంలోని అనేక డెవలప్మెంట్ కార్యాలన్నీ చేసేవారు. ఆ గ్రామంలోని అనేక ఉన్నతమైన సౌకర్యాలు ఇచ్చారు అతనికి వచ్చిన లాభంతో. ఎవరు? ధన్పాల్. సో ఈ సౌకర్యాన్ని ఇచ్చి అతి ప్రఖ్యాతమైన పేరు సంపాదించుకున్నారు ఈ ధనపాల్. ఎవరు? రాజుతో కాలంలోని ధృతిమాన్, చంద్రవంశం తొలగ రాజు ధృతిమాన్ తొలగ రాజుతో కాలంలోని ఈ ధనపాల్ ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ ధనపాల్కి 5 పుత్రులు. 5 పుత్రుల్లో ఒకటి సుమన, ధృతిమాన్, మేధావి, సుకృతో, మరి దుష్టబుద్ధి. 5 పుత్రులు. దుష్టబుద్ధి అనేది ఆఖరి పుత్రుడు. ఇతని పేరు అటువంటిది, బుద్ధి కూడా అటువంటిది. దుష్టబుద్ధి అంటే తెలుస్తుంది దాని బుద్ధి అటువంటిదని. ఈ దుష్టబుద్ధి అంత పేరు ప్రఖ్యాతి ఉన్న నాన్నగారు ఇతను ఏం చేశారంటే తాగడం, అనేక పాడు పనులు చేసి, అన్యాయం పనులు చేసి, అధర్మం పనులు చేసి, అనేక స్త్రీలతోని చేతి మీద చేతి వేసుకొని ఈ ప్రకారం గ్రామాలను తిరుగుని అనేక నాన్నగారి పేరు పాడు చేసేవారు. దుష్టబుద్ధికి ధనపాల్ చాలా వరకు వార్నింగ్ ఇచ్చారు, బాబు ఇలా చేయకూడదు, మనం అనేక ధర్మకార్యాలని మనం గ్రామంలోని అనేక ధర్మకార్యాలు చేస్తున్నాం, నువ్వు ఈ ప్రకారంగా పాపం చేస్తున్నావు, తాగుతున్నావు, ఈ ప్రకారంగా అనేక స్త్రీలతో తిరుగుతున్నావు, ఇది మంచిది కాదు, అనేకసారి అర్థం చేస్తున్నాడు. ఈ బుద్ధి దుష్టబుద్ధి ఎప్పుడు మారదు. చూడండి, మనలో కూడా కొంతమంది దుష్టబుద్ధి ఉంటుంది, మనలో కూడా దుష్టబుద్ధి అని ఉన్నది. మనం కొన్ని పనులు ఎంత చెప్పినా కూడా మనం మానం, ఎవరు చెప్పినా కూడా మానం. బాబు ఇలా ఇవి తింటే తప్పు, పాపము, ఇది తినకూడదు, ఈ పని చేయకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు అని ఎంత చెప్పినా దుష్టబుద్ధి ఎప్పుడు కూడాను ఆ మాట విందు. సో మనలో కూడా ఒక దుష్టబుద్ధి అనేది ఉన్నది. పిల్లల్లోని దుష్టబుద్ధి ఉన్నది. ఏం తెలుసా? మొబైల్ పట్టుకోవడం అనేది దుష్టబుద్ధి. ఎవరు పిల్లలైతే మొబైల్ పట్టుకున్నారో వాళ్ళ బుద్ధి దుష్టబుద్ధి అనుకుంది. మొబైల్లో నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, చదువుకోవాల్సింది ఏమీ లేదు, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు. మొబైల్లోని అదొక వైరస్. కరోనా అంటే వైరస్ ఏవలన 10-15 రోజులు బతుకుంటాడు, చనిపోతారు, పర్వాలేదు, పోయాడు. కానీ మొబైల్ అని వైరస్ అని ఎప్పుడు పట్టుకుంటుంది? జీవితకాలం అంతా ఉంటుంది, జీవితకాలం అంతవరకు ఉంటుంది. ఇది ఎప్పుడు పోదు. మొబైల్లో నేర్చుకునే మంచి వస్తువులు ఏమి కాదు, అంత చెడు వస్తువులే. మరి పిల్లలకి ఇవ్వడం అనేది ఇది పెద్ద రోగం. నా పిల్లలు ఏదైనా వాట్సాప్ పంపించేస్తారు, కెమెరా అయిపోతుంది, ఇచ్చేస్తుంటే ఎంత తెలివైన వీడు అని చెప్తారు, సరదా అయిపోతుంటారు పిల్లలు. అమ్మా నాన్న చూసి మా మొబైల్ ఆపరేషన్ చేసేస్తారు, మాకు తెలియదు కానీ ఎంత బాగా ఆపరేషన్ చేసేస్తున్నారు అంటారు. ఆ ఆపరేషన్ కాదు, అది మాయ, అదొక వైరస్ రోగం. పిల్లలకి అది ఒక విషం, స్లో పాయిజన్. అది మెల్లమెల్లగా చంపేస్తుంది, మంచి బుద్ధిని మెల్లమెల్లగా చంపేస్తుంది. వాడు ఒక రాక్షసుడిగా తయారవుతాడు. ఆఖరికి ఏ ప్రకారంగా రాక్షసుడిగా తయారవుతాడు. అందుకే మొబైల్ ఎక్కువసేపు పట్టించడానికి ఇవ్వకూడదు. ఎంత ఏడ్చినా, గొల్లిపెట్టినా చిన్నప్పుడు నుంచి వాళ్ళకి రెస్ట్రిక్షన్ చేయాలి.
ఇవాళ రేపు చిన్నపిల్లలు పుట్టినప్పుడు తినపోతే వాళ్ళకి మొబైల్ ఇచ్చేస్తున్నారు, బాబు తిను అని చెప్పేసి మొబైల్ ఇచ్చేసి తిండి పెడుతున్నారు. విషం తిండి పెడుతున్నారు, అన్నం తిండి పెడుతున్నారు, ఇటు పక్క విషం కూడా ఇస్తున్నారు. సో దీని గురించి మొబైల్ అంటే నాకు చాలా వ్యతిరేకం. మొబైల్తో చాలా పెద్ద వ్యతిరేకం. మొబైల్ ఉంటే పెద్ద విషయం. సో ఈ ప్రకారంగా దుష్టబుద్ధి ఎంత చెప్పినా కూడాను వాళ్ళ నాన్నగారు ఎప్పుడు కూడా వినరు. ఒకరోజు ఏం చేశారంటే అతను ఇంటి నుంచి బయటకు వేసేసారు. నువ్వు ఒకవేళ ఈ విధానంగా ఉన్నావు అనుకో, నువ్వు ఇంటిలో ఉండకూడదు, నువ్వు బయటికి వెళ్ళిపో. మరి బయటికి వెళ్ళిపోయిన తర్వాత దుష్టి బుద్ధికి తిండికి తిప్పలకి ఏమీ లేదు. ఒంట్లో ఉన్నాయి బంగారం, గొలుసులు, చైన్లు అన్నీ ఉన్నాయి. ధనవంతుడైన వ్యక్తి అవన్నీ అమ్ముకొని కొన్ని రోజులు తిన్నాడు, తాగాడు. ఎన్ని రోజులు ఉంటుంది? కూర్చొని తింటే ఎంత పెద్ద 7 తరాలు సంపాదించిన ఆస్తి కూడా నేను పాలైపోతుంది కూర్చొని తింటే. ఇతను తాగేది మళ్ళీ మొత్తం ఆ ఒంట్లోని బంగారం అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? తాగాలి, తినాలి. గ్రామంలోని అనేక ఇంటికి వెళ్ళి దొంగతనం చేయడం ఆరంభించారు. మరి చూడండి, ఎవరికైనా స్తోమత లేదంటే అతను ఇతర ఆస్తిపైన అంతస్తులపైన కన్నేస్తారు, దొంగతనం చేస్తారు. దుష్టబుద్ధితో ఇతని దుష్టి బుద్ధి. అతని దగ్గర డబ్బు లేకపోతే గ్రామంలోని అనేక ఇంటికి వెళ్ళి దొంగతనం చేయడం ఆరంభించారు. ఆ దొంగతనాన్ని రెడ్ హ్యాండ్గా దొరికిపోయారు. కొన్ని సమయంలోని దొరికిపోతే అరే ఇతను ధనపాల్ ఒక కొడుకు, అరే వదిలేండి పాపం, దొరికిపోయాడు కదా, మన డబ్బు తీసుకుంటే మళ్ళీ ఇతను పంపించేయండి. ఇలాగ బోల్డ్ సార్లు రెడ్ హ్యాండ్గా దొరికిపోయారు దొంగతనం చేయడం వల్ల. కానీ నాన్నగారు మంచి పేరు ఉన్నది కాబట్టి అతనికి విడిచిపెట్టేసేవాడు. కానీ ఒకరోజు రాజు దృష్టిలో పడడంతో రాజు అందరు చెప్పారు, ఇలాగ ధనపాల దుష్టబుద్ధి గ్రామంలోని అనేక ఇంటికి వెళ్ళి దొంగతనం చేస్తున్నారు, మరి అతనికి మీరు ఖచ్చితంగాను దండ విధానం ఇవ్వాలి, శిక్ష ఇవ్వాలి అని చెప్పడంతో రాజు అతనికి కారాగారంలో ఉంచేశారు. కారాగారంలో కొన్ని రోజులు ఉంచి అతనికి పనిష్మెంట్ ఇచ్చి అతనికి గ్రామంలోని బహిష్కృతం చేసేసారు. ఆ నగరం ఆ గ్రామం నుంచి బహిష్కృతం చేసి అడవికి వెళ్ళిపోయారు. అడవిలో ఉన్నారు. మరి బతకాలంటే ఏదో ఒకటి తినాలి, పశు పక్షుల్ని చంపి తిన్నారు. ఇంట్లో ఎంత చక్కగా ఉండేవారు. ఆ దుష్టి బుద్ధి వల్ల ఇంటి నుంచి బయటకు వచ్చేసారు, నగరం నుంచి కూడా బయటకు వచ్చేసారు. ఇప్పుడు అడవిలో ఉన్నారు. అడవిలోని అనేక పశు పక్షుల్ని చంపి మాంసం తింటున్నారు. మరి బతకాలంటే ఏదో ఒకటి తినాలి కదా, మరి అడవిలో ఏముంటుంది? తిన్నారు ఈ విధానంగా. ఈ ప్రకారంగా ఏ రోజు తిండి ఉండేది, ఏ రోజు తిండి లేదు, ఆకలితో ఈ ప్రకారంగా దుష్టబుద్ధి తన గతి ఎలాగైంది. దుష్టబుద్ధి ఎవరికైతే ఉన్నదో వాళ్ళ గతి ఈ ప్రకారంగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో కూడా శాంతిగా ఉండలేరు, ఏ నగరంలో శాంతిగా ఉండలేరు, ఏ కంపెనీలో కాదు, ఏ ఇండస్ట్రీలో కాదు, ఏ ఉద్యోగంలో కాదు, ఎక్కడ కూడా ఉండలేరు. అందుకే బుద్ధిని చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడు బుద్ధి పవిత్రంగా ఉంటుంది? ఎప్పుడైతే ఒక మనిషి, ఒక వ్యక్తి భగవంతుడు తాలూక ధ్యానంలో ఉంటారో, భగవంతుడి తాలూక నామస్మరణలో ఉంటారో, భగవంతుడి తాలూక భక్తిలో ఉంటారో, అప్పుడే ఒక వ్యక్తి తాలూక బుద్ధి పవిత్రంగా ఉంటుంది. భగవంతుడు పైన నమ్మకము, విశ్వాసము మరియు భగవంతుడి పైన నామస్మరణ ఉండదో. కలియుగంలోని భక్తి అంటే ఏంటి? కలియుగంలోని భక్తి అంటే భగవంతుని నామస్మరణమే. నేను భక్తి చేస్తానండి, నేను ప్రతి శనివారం ఉపవాసం ఉంటాను, నేను ఎంతో భక్తి చేస్తానండి, ప్రతి సంవత్సరం నేను 45 రోజులు దీక్షతోని కొన్ని మాలలు వేసుకుంటాను, నేను భక్తి చేస్తానండి, నేను సంవత్సరానికి 4 సార్లు శనివారం వ్రతం చేస్తున్నాను, సంవత్సరానికి నేను తిరుపతికి వెళ్తున్నాను దర్శనానికి. ఇది భక్తి కాదు. అక్కడికి వెళ్ళిపోవడం వల్ల, లేకపోతే ఎక్కడ దర్శనం చేయడం వల్ల, లేకపోతే ఎక్కడికి వెళ్ళడం వల్ల, అక్కడ ఉండడం వల్ల కాదు భక్తి. భక్తి అనేది ఎవరు ఎంత భగవంతులకు నామస్మరణం చేస్తున్నారో అదే భక్తి. ఎవరు గోవింద నామస్మరణం చేయొచ్చు, ఎవరు రామనామస్మరణం చేయొచ్చు, ఎవరు నారాయణ నామస్మరణం చేయొచ్చు. కానీ అన్నిటికంటే నామలోని శ్రేష్టమైనది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
ఇది అన్నిటికంటే శ్రేష్టమైనది నామం. ఈ నామం ఎవరైతే స్మరణ చేస్తారో వాళ్ళ బుద్ధి ఆటోమేటిక్గా మీరు చేంజ్ చేయడం అవసరం లేదు. ఆటోమేటిక్గా వాళ్ళ బుద్ధి పవిత్రం అయిపోతారు. ఇది కలియుగ పావన మంత్రం, తారక మంత్రం. సో ఎవరైతే నామస్మరణం ఎప్పుడైతే చేయరో, ఒక వ్యక్తి పిల్లలు ఉన్నారు, ఇతను బుద్ధి చాలా చంచలమైనది, ఇతను పాడు పనులకి అలవాటు అయిపోతున్నారు అంటే వాళ్ళకి ఏం చెప్పినా కాదు, వాళ్ళకి ఈ నామస్మరణం చేయమని చెప్పండి. కొన్ని రోజులు, కొన్ని నెలలు ఆటోమేటిక్గా తను స్థిరం అయిపోతాడు. ఇటువంటి పవర్ఫుల్ మంత్రం ఇది. ఈ మంత్రం సాధారణ మంత్రం కాదు. ఎటువంటి వికృతమైన మనస్సు, వికృతమైన బుద్ధి ఉన్నవాడನ್ನು ఒక వ్యక్తి మహామంత్ర స్మరణం చేయడం వల్ల వాడు పవిత్రం అయిపోతాడు బుద్ధి. సో ఈ ప్రకారంగా దుష్ట బుద్ధి అడవిలో తిరుగుతుంటూ ఏ రోజు తిండి దొరుకుతుండేది, ఏ రోజు తిండి తిరగలేదు. వెళ్తూ 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 ఒకనాడు కౌండల్య ఋషి ఆశ్రమం పడ్డది. ఆ కౌండల్య ఋషి గంగాలో స్నానం చేస్తూ వస్తుండేరు. ఆ స్నానం చేసిన తర్వాత బట్టలకి నీళ్ళు ఉంటాయి చూసారు, ఆ బట్టల తల ఒక నీళ్ళు, ఒక డ్రాపు ఈ దుష్టబుద్ధి పైన పడ్డది. స్నానం చేసి వస్తున్నాడు, మామూలుగా బట్టలు దులుపుతున్నారు, వెళ్ళే తోవలని ఇతను వెళ్తున్నారు. ఆ ఒక డ్రాప్ ఇతను శరీరం పైన పడ్డాడు. ఎప్పుడైతే ఆ కౌండల్య ఋషి బట్ట శరీరం ఒక వాటర్ డ్రాప్ పడ్డాదో అతని బుద్ధి ఆటోమేటిక్గా చేంజ్ అవ్వడం ఆరంభించింది. భగవంతుడి భక్తి, నామము, కథ, కీర్తనము, ఉపవాసం అంతా ఒక ఎత్తు. సాధువులు మహాత్ముల దర్శనము, వాళ్ళు చూసారా, కేవలం నీరు చుక్క పడడంతో అతను మనసు పరివర్తన ప్రారంభించింది. ఆ సాధు దగ్గరికి వెళ్ళారట, స్వామి నేను మా ఇంట్లోని చాలా ఉన్నతమైన స్థితిలో ఉండేవాడిని స్వామి, నా బుద్ధి బాగలేక మా నాన్నగారు నాకు ఇంటి నుంచి తోలేశారు, మళ్ళీ నగరంలో ఈ ప్రకారంగా కార్యాలు చేశారు, నాకు నగరంలో బహిష్కృతం చేసేసారు, ఇప్పుడు నేను అడవిలో ఉంటున్నాను స్వామి అని రియలైజేషన్ వచ్చింది అతనికి. కేవలం ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ పడడంతో. ఒకవేళ సాధు మహాత్ముల కథ వింటే, వాళ్ళ దర్శనం చేసుకుంటే ఎంత వికృతమైన బుద్ధి కలిగిన వ్యక్తి కూడా అన్నవాడు పరివర్తన అయిపోతాడు. అందుకే సాధు సంగ సర్వశాస్త్రకై లభే మాత్ర సర్వసిద్ధి హాయ్. సాధులు మహాత్ముల దర్శనం చాలా విరళం, కష్టం. ఎక్కువ సాధు మహాత్ముల దర్శనంతో మన మనసు పవిత్రం అయిపోతుంది. గంగార పరశ హైలే పాశ్చాత్య పావనం. గంగాకి వెళ్ళి మనం, ఇక్కడ గంగా లేదు, గంగాకి వెళ్ళాలంటే మనం 200-300 కిలోమీటర్లు వెళ్ళాలి. గంగాకి వెళ్ళి స్నానం చేస్తే మనం పవిత్రం అవుతాం. దర్శన పవిత్రకరైతే మహాత్ములు సాధువుల దర్శనం చేస్తే కేవలం పవిత్రం అయిపోతాం. గంగాకు దర్శనం చేసుకుంటే మళ్ళీ పవిత్రం అవ్వం. గంగాలో స్నానం చేస్తే పవిత్రం. గంగాకి వెళ్ళి మీరు దూరం నుంచి ఎంత పెద్ద గంగా ఉన్నది నమస్కరిస్తారు, పవిత్రం అవ్వరు. 3 సార్లు బుక్కు మూసుకొని మొత్తం అంతా మునగాలి 3 సార్లు, అప్పుడే పవిత్రం అవుతారు మీరు. కానీ మహాత్ములు, సాధువులు, వైష్ణవులు వీరికి దర్శనం చేయడం వల్లే మనం పవిత్రం అయిపోతామంట. అందుకే వీరు చల్తే ఫిర్తే గంగా అంటారు. వీళ్ళకి ఏంటంటారు? చల్తే ఫిర్తే గంగా అంటే మూవబుల్ గంగా. ఇది ఎక్కడైనా వెళ్ళొచ్చు, విచరించవచ్చు. మొబైల్ గంగా. ఈ సాధువులు దర్శనం చేయడం వల్ల మనకు పవిత్రం. అలాగే కౌండల్య ఋషి తనకు వాటర్ డ్రాప్ అవడంతో అతనికి రియలైజ్ వచ్చి ఆ సాధువుకి అడిగారట, నేను ఇలాగ పరిస్థితి ఉన్నది స్వామి, నేను ఏం చేస్తా నాకు మంగళప్రదం అవుతుంది అని చెప్పడంతో కౌండల్య ఋషి చెప్పారట, వైశాఖ మాసంలో వచ్చిన శుక్లపక్షులని ఏకాదశి పేరు మోహిని ఏకాదశి. మీరు ఆ మోహిని ఏకాదశి పవిత్రంగాను భక్తి శ్రద్ధలతో ఎప్పుడైతే మీరు పాటిస్తారో మీరు చేసిన పాపమంతా నష్టం అయిపోతుంది. మీరు జీవితంలో చేసిన పాపమంతా నష్టం అవుతుంది. మీరు ఖచ్చితంగా మీ బుద్ధి, మనసు భగవంతుని పైన మీకు ఉంటుంది అని చెప్పడంతో ఆ రోజు ఆ దుష్టబుద్ధి
అతి పవిత్రంగాను భగవంతుడి తాలూకా ఆ ఏకాదశి వ్రతం పాటించారట నియమనిష్టతో. పాటించిన వెంటనే అతను ఆ జన్మలో చేసిన పాపం అంతా నష్టమైపోయి అతనికి మళ్ళీ వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళడానికి మనసు పుట్టింది. తండ్రి దగ్గరికి వెళ్ళి మరి సుబుద్ధితోని ఈ ప్రకారంగా జీవితం బతికారట. నాన్నగారి కన్నా ఇంకా అత్యమైన పేరు సంపాదించుకున్నారు. ఆ బుద్ధి నష్టమై దుష్టబుద్ధి సుబుద్ధి అయిపోయారు ఇతను కేవలం ఒక ఏకాదశి వ్రతం పాటించడం వల్ల. అందుకే పిల్లలకి, పెద్దలకి, స్త్రీలకి, పురుషులకి అందరికీ దుష్టబుద్ధి ఉంటుంది. ఎవరికి దుష్టబుద్ధి ఉండదు కదా, వాళ్ళ బుద్ధి నాశనం చేసుకోవాలంటే, దుష్టబుద్ధి నాశనం చేసుకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఏకాదశి వ్రతం ఖచ్చితంగా పాటించాల్సింది. వాళ్ళ దుష్టబుద్ధిని నాశనం చేసుకోవడానికి ఎవరైతే ఉంటారో రేపు ఏకాదశి ఖచ్చితంగా పాటించాలి. సో ఈ ఏకాదశి మోహిని ఏకాదశి. మరి దుష్టబుద్ధితో పోతుంది ఆఖరిగా ఏంటి, భగవంతుడి ప్రాప్తి అవడానికి కూడా ఇది మనకి ఒక అవకాశం. భగవంతుడు దర్శించుకోవచ్చు, ఆకర్షణని మనం భగవంతుడి కూడా ప్రాప్తి అవ్వచ్చు ఈ ఏకాదశి వ్రతం వల్ల. సో ఏకాదశి కేవలం 1,000,000 తీర్థాల యొక్క స్నానం ఫలితం ఇస్తుందట. ఎక్కడ 1,000,000 తీర్థాల స్నానం మనం చేయగలమండి? కరోడ్ తీర్థ స్నానం అని చెప్తారు. 1,000,000 తీర్థ స్నానం, గంగా, యమున, సరస్వతి, కావేరి, నర్మదా, సింధు, ఇవన్నీ ఎన్ని మనం పేర్లు చెప్పగలం. మందాకిని, పాయస్విని, ఇలాగ అనేక తీర్థాలు, 1,000,000 తీర్థాలు స్నానం చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో కేవలం ఏకాదశి వ్రతం పాటించడం వల్ల మనకి అంత ఫలితం వస్తుందట. రేపు ఏకాదశి అటువంటి మోహిని ఏకాదశి. మరి కేవలం సర్వ పాపం నుంచి విముక్తి చేస్తుంది. మనం ఈ జీవితంలో చేసిన అనేక పాపం నుంచి విముక్తి కలిగిస్తుంది ఈ ఏకాదశి. మరి చివరికి భగవంతుడి తలక పరంపదం, భగవంతుడి పాదపద్మాలపైన మనకి ఆసక్తి కలిగిస్తుంది ఏకాదశి. మరి విష్ణు లోక ప్రాప్తి కూడా అవుతాం ఎప్పుడైతే మనం శరీరం విడిచిపెడతామో. మరి కేవలం ఈ ఏకాదశి యొక్క మహిమ ఎవరైతే శ్రవణం మాత్రమే వింటామో మన సంకట్ అంటే ఏంటి, కష్టాలు, విపదాలు, ఆటంకాలు ఇవన్నీ దూరం అయిపోతాయి. కేవలం ఈ ఏకాదశి మహిమ వినడంతో చెప్తున్నారు. మహిమ శ్రవణం తలక మహిమ చెప్తున్నారు. ఈ ఏకాదశి చేస్తే ఎంత మహిమ, కేవలం వెండి మాత్రం వాళ్ళ ఆటంకాలని నష్టమైపోతాయట. ఇది స్వయంగా వశిష్ఠులు చెప్తున్నారు రాముడికి. శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు చెప్తున్నారు? ధర్మరాజుకి. ప్రూఫ్ ఉన్నది, నేను చెప్పడం కాదు. ఇది ఈ మహిమల తలక, ఈ వ్రతం తలక మహిమ మేమో రాకపోతే ఏదో ఊహించుకోనో రాకపోతే ఇలా చేయండి బాబు, ఈ మాల చేయండి, ఈ నిమ్మకాయలు ఇవ్వండి, ఈ తాబీజు కట్టుకోండి, ఈ విభూతి రాసుకోండి అని కాదు. మనం ఇష్టసారం చెప్పలేదు. ఇది ఎవరు చెప్తున్నారు? ప్రూఫ్ ఎవరు? స్వయంగా అఖిల బ్రహ్మాండ నాయక శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు ధర్మరాజుకి. ఇంకెవరికి కాదు. ధర్మాత్మతను జీవితం అంతా ధర్మాన్నే ఆహారంగా బతికేరు ధర్మరాజుని చెప్తున్నారు. మరి రామచంద్రమూర్తికి వశిష్ఠులు ఉపదేశం ఇస్తున్నారు. సూర్యవంశం తాలూకా కులపురోహితులు వశిష్ఠులు ఈ విధానంగాను ఈ ఏకాదశి మహిమ చెప్తున్నారు. సో రేపు ఏకాదశి మోహిని ఏకాదశి. మోహిని భగవంతులకు ఒక అవతారం ఎత్తున్నారు. అసురుల నుంచి దేవతలకి కాపాడడానికి. మనలో కూడా అసురత్వం ఉన్నది. మనలో అసురత్వం కాపాడంటే మనం మోహినిని ఆసక్తి అవ్వాలి, మోహినిని విశ్వాసం చేయాలి. దేవతలు అందరూ భగవంతుడు శరణం కోరుకున్నారు. స్వామి మేము ఎంత కష్టపడ్డాం, సముద్ర మంథనం చేసాం ఇద్దరు కలిసి, కానీ రాక్షసుల తలకు బలం ఎక్కువ. ఆ అమృతం రాగానే పట్టుకొని పరిగెట్టారు. వాళ్ళ వెనకట్ల మేము పరిగెట్టలేము స్వామి. మళ్ళీ వాళ్ళు తాగేసి అమృతాన్ని మాకు చితకు బాగుతారు. మేము వాళ్ళ వెనకట్ల వెళ్ళి అమృతం తీసుకురాలేము. అందుకే మీరు తప్ప మాకు ఎవరు గతి లేరు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ.
కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. హే జనార్దన, మీరు రక్షించాలి. ఈ అమృతాన్ని మేము పొందలేము. ఈ రాక్షసుల్ని చేతుల నుంచి మేము తీసుకురావడం చాలా కష్టం అని ఎప్పుడైతే శరణం కోరుకున్నారో అప్పుడు భగవంతుడి విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తుకున్నారు. మోహిని అవతారంతో ఆ రాక్షసులందరినీ మోహితం చేసుకొని ఆ అమృతం అసురు చేతుల నుంచి దేవతలకి తాగించారు. వాళ్ళు ముందే దాగోనే తాగించలేదు, అసురుల తాలూకా ముందే సముఖానే తాగించారు, అమృతం తాగించారు. ఇటువంటి దయా కలిగిన ఎవరు శరణాగత భక్షరుడు, ఎవరైతే శరణం కోరుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి రక్షిస్తారు భగవంతుడు. మనం రేపు శరణం కోరుకుందాం భగవంతుడికి. ఏకాదశి వ్రతం చేసి పవిత్ర మనసుతోని ఏకాదశి వ్రతం చేసి, భగవంతుడా మీరు మా పాపాలని నష్టం చేసి మాకు మంచి బుద్ధి ఇవ్వాలి, మా ఇంట్లో శాంతి ప్రశాంతత సుఖము అన్నీ ఉండాలి, ఆధ్యాత్మికంగా అన్ని ప్రకారంగా మాకు మానసికంగా ఆధ్యాత్మికంగా శారీరకంగా ఆర్థికంగా మాకు అన్ని విధాలుగా మీరు అనుగ్రహం చేయాలి స్వామి అని చెప్పేసి రేపు ఏకాదశి మనం చేస్తే ఖచ్చితంగా స్వామి మనకి అనుగ్రహం చేస్తారు. కొని ఆరోగ్యం బాగలేదు, స్కూల్ కాలేజ్ ఆఫీస్ బిజినెస్ అని ఉన్నదని ఏకాదశి వ్రతం చేయలేదనుకోండి, మనం ఏమవుతుంది, మనకి బ్రహ్మాండంలోని ఎన్నైతే పాపం ఉన్నది, గోహత్య, బ్రహ్మహత్య, భాతృహత్య, మాతృహత్య, పితృహత్య, అన్ని హత్యల తాలూకా పాపము మన తలకుంటారు. ఎందుకంటే ఎవరైతే ఏకాదశి వ్రతం చేయకుండాను ఏకాదశి రోజు నవధాన్యాల్ని ఎవరైతే స్వీకరిస్తారో తింటారో వాళ్ళు కేవలం పాపాన్ని తిన్నట్టు. సో అందుకే ఏకాదశి వ్రతం ఒక వ్యక్తికి మస్ట్ అండ్ షుడ్. ఈ జగతంలోని శాస్త్రంలో ఒకటే ఒక వ్రతం చెప్పున్నది. ఆ వ్రతం ఎవరైతే చెయ్యాలి ఖచ్చితంగాను 8 సంవత్సరాలు 5 సంవత్సరాలకి పై ఉన్న వ్యక్తి 80 years బిలో, 8 years దాటిపోయింది అనుకోండి పర్వాలేదు, ఏకాదశి వ్రతం చేయకపోయినా అతనికి పాపం రాదట. మరి 5 years బిలో ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి కూడా పాపం రాదు. 5 years అబౌవ్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి పాపం వస్తుంది వాళ్ళకి ఖచ్చితంగా. 5 years అబౌవ్ 80 years బిలో ఎవరికైతే ఉన్నదో ప్రతి వ్యక్తి చెప్తున్నారు అక్కడ. ఏకాదశి వ్రతం ఎవరు చేయాలి, పిల్లలు చేయలేరు కదండి అంటే సరే 5 years బిలోకి ఎక్స్క్యూజ్. మరి ముసలోళ్ళు చేయలేరు కదండి వ్రతం ఎలా చేస్తారు, 80 years అబౌవ్ ఎక్స్క్యూజ్. మరి తక్కిన వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్. 5 అబౌవ్ 80 బిలో ఈ వ్రతం చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళకి పాపము చుట్టుకుంటుంది. ఎవరైతే పాపం చుట్టుకోవాలని అనుకుంటారో వాళ్ళు ఈ వ్రతం చేయకూడదు. ఇది నేను చెప్పుకున్నాను, ఎప్పుడైనా మీరు వినండి. యూట్యూబ్లోనే లేకపోతే గూగుల్లోని చాలామంది మనం చెప్పే కన్నా గూగుల్ చెప్తే వింటారు. చాలా గూగుల్ యూట్యూబ్ చెప్తే వాళ్ళు ఏది చెప్పినా నమ్ముతారు, ఫాల్స్ చెప్పినా కూడా నమ్ముతారు. అందుకే యూట్యూబ్ చెప్పండి మోహిని ఏకాదశి మహిమ, ఏకాదశి మహిమ అని చెప్పేసి అడగండి, చెప్తుంది ఏ శాస్త్రంలో ఏ ప్రకారంగానూ ఏకాదశి వ్రతం ఉన్నది. సో అందుకే మనం ఎన్ని పూజ చేసినా పునస్కారాలు చేసినా ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళినా ధర్మం దానం చేసినా కూడాను ఎన్ని గుడి గోపురాలకు వెళ్ళినా కూడాను మనం ఆధ్యాత్మికంగా ఎందుకు వృద్ధిలోకి రాలేకపోతున్నాం అంటే మనకి ఏకాదశి వ్రతం చేయకుంటున్నాం కాబట్టి. ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు ఆధ్యాత్మికంగా వాళ్ళు ఉత్తరోత్తరమైన అభివృద్ధి చెందుతారు. సో ఈ ప్రకారంగాను ఏకాదశి వ్రత మహిమ మనం రేపు అరణ్యకాండ్ రామచరిత మానస్లోని మనం అయోధ్యకాండ్ మరి బాల్కాండ్ అయోధ్యకాండ్ అయిపోయింది. మనకి రేపు ఏం కాండ్ అవుతుంది, అరణ్యకాండ్. ఈ బాల్కాండ్ మరి అయోధ్యకాండ్ భగవంతుడి తాలూకా నామం, భగవంతుడి నామం గురించి ఎక్కువగా శ్రేష్ఠం నామం. మరి అరణ్యకాండ్ భగవంతుడి రూపము. ఈ అరణ్యకాండలోని సీతారాముల యుగల రూపము, మరి భరత తరక విరోహ రూపము. ఈ అరణ్యకాండలోని అన్ని అరణ్యకాండలోని దాంట్లోని చిత్రకూట్ అని ఒక అడవి పేరు చిత్రకూట్. ఆ చిత్రకూట్లోని 13 సంవత్సరాలు
14 సంవత్సరాలు అవుట్ ఆఫ్ 14 ఇయర్స్లోని 14 సంవత్సరాలు వనవాసం చెప్పారు కదా, అడిగారు. 14 సంవత్సరాలు కేవలం 13 సంవత్సరాలు చిత్రకూటంలో ఉన్నారు. ఎంత పవిత్రమైనది అది. ఆ చిత్రకూట ఏంటి సార్? బృందావనంలోని కృష్ణుడు యమునా తీరంలోని రాసలీల ఏ విధంగా చేశారో చిత్రకూటలోని రామచంద్రమూర్తి అలాగే విధంగా రాసలీల చేశారు. రాసలీల అంటే ఏంటి? రాసలీల అంటే ఏంటి? భక్తులతో నృత్యం చేయడమే రాసలీల. రామచంద్రమూర్తి ఏ భక్తులతోని రాసలీల చేసేది? అనేక గోపీలతోని, అనేక గోపాల బాలకులతోని కృష్ణుడు అనేకసారి నృత్యం చేసి రాసలీల చేశారు. అలాగే రామచంద్రమూర్తి కూడాను రాసలీల ఎక్కడ చేశారు? చిత్రకూటలోని. భగవంతుల రూపము మనం చూడాలన్నా, మన హృదయాన్ని ప్రకాశించబడాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? భగవంతుడి నామాన్ని చేయాలి. ఎవరైతే భగవంతుడి నామం ఎంత చేస్తారో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, ఖచ్చితంగాను అతని హృదయంలోని రూపం వచ్చేస్తుంది. రూపం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. భగవంతుడి తలకు రూపం ఎటువంటిది? భగవంతుడి రూపం చూడాలనుకుంటే ఖచ్చితంగా నామం చేయాలి. మనం చూడాలనుకుంటున్నాం ఏంటి రూపం? మనకు ఉద్దేశం లేదు. మనకు బంగారం కావాలి, డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి, సద్యోగం కావాలి, భార్య కావాలి, పిల్లలు కావాలి, మేడలు కావాలి, మిత్రులు కావాలి, ప్రాపర్టీస్ కావాలి, ఇవి కావాలని అనుకున్నా. కానీ ఎప్పుడు నామం చేసి భగవంతుడి తరకు దర్శనం కావాలి నాకు అని ఎప్పుడు అనుకున్నారు? వాస్తవంగా ఒక వ్యక్తి నిస్వార్థంగాను నామము శుద్ధ హృదయంలో చేశారనుకోండి, ఖచ్చితంగా అతను హృదయంలోని భగవంతుడు విరాజిస్తారు. ఆంజనేయ స్వామి ఏం చేస్తుంటారు? రామ్ 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 ప్రతి రోము రామ్ 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 ఉంటుంది. చాలామంది అడిగారు, ఏంటయ్యా పెద్ద విచిత్రంగా నువ్వు సీతమ్మ ఇచ్చారు కదా వజ్రం తాలూకా మాల హారం ఇచ్చారు, వేసేసారు. హే పుత్ర నువ్వు తీసుకో, మాకు మళ్ళీ రాముడికి సీతకి తీసుకెళ్ళిపోయారు ఎవరు? రావణాసుడు. మళ్ళీ మాకు కలిపావు, అందుకే నేను ఎంతో ఆనందం చిత్తుతోనే నేను నీకు ఈ వజ్రం తాలూకా హారం ఇస్తున్నాను. ఆ వజ్రహారం గురించి విభీషణుడు ఎంతమంది భక్తులందరూ ఎదురు చూస్తుంటారు, నాకు ఇస్తారేమో కానీ ఈ బాణాల పైన ఆంజనేయ ఈ మళ్ళీ వేసేసారు. ఈ ఆంజనేయ స్వామి ఈ బాణాల మీద కొరుకుతున్నారు, కోతి బుద్ధి కొరుకుతున్నారు, కొరికి పారేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ చూశారు. ఏంటయ్యా సీతాదేవి తాలూకా వజ్రహారం నీ మెళ్ళలో వేసారు, నువ్వు ఒక్కొక్కటి కొరుక్కొని పారేస్తున్నావేంటి? ఇది అంటే నా రాముడు ఉన్నారేమో అని నేను చూస్తున్నాను. అరే రాముడు ఉన్నారని, అయితే నీలో రాముడు ఉన్నారేంటి అడుగుతున్నారు. మరి నువ్వు కూడా కొరుక్కొని పారేసుకొని నీకులో రాముడు లేదుగా. ఎవరు చెప్పారు రాముడు లేదు? నాలో రాముడు లేరా? చూడండి నా హృదయం చూడండి అని చెప్పేసి హృదయం చేర్చడంతో సీతారాములు ఇద్దరు ఉన్నారు. ఎందుకున్నారు సీతారాము? ఎప్పుడు నిరంతరంగా రామ్ 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 ఎప్పుడు నిరంతరంగా ఒక్క క్షణం కూడా గ్యాప్ లేదట రాముడు పేరు చెప్పడంలో. ఎవరైతే యుగల కిషోర్ శ్రీ రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణ, సీతారాం ఎవరైతే హృదయంలో ఉండాలంటే కావాలనుకుంటే వాళ్ళు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే నామస్మరణ చేయండి. ఈ నామంతోనే భగవంతుడు వాళ్ళ హృదయంలో కూర్చుంటారట. ఎవరు హృదయాన్ని భగవంతుడు కూర్చోబెట్టుకోవాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా నామం చేయాలి. మీ ఇంట్లోని మంచి ఆసనం ఇచ్చి బంగారం సింహాసనం తీసుకొచ్చి కూర్చోబెట్టి భగవంతుడు వస్తారో రాదో గ్యారంటీ లేదు. నువ్వు ఎంత పెద్ద వైడేరాలు సింహాసనం కూర్చొచ్చి స్వామి దేహో శ్రీ రాధాకృష్ణ అహం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి అని ఎన్ని తంత్రాలతో మీరు వచ్చేసి పిలిచినా కూడా రాదు భగవంతుడు. కానీ ఎప్పుడైతే మీరు హరే కృష్ణ 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 హరి నామం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ హృదయంలోని భగవంతుడు కూర్చుంటారు. అది కూడా భక్తి శ్రద్ధలతోని, కోరికతో. ఏం కోరికతోని? స్వామి నా హృదయానికి రావాలి, నేను దర్శించుకోవాలి, రూపం రావాలి. ఊరికనే చేస్తారు అలాగే ఎటో మనసు ఉంటుంది, ఎటుపక్క ఆలోచిస్తుంటుంది, ఎటుపక్క నామం చేస్తే కాదు. శ్రద్ధ, విశ్వాసం దృఢంగా నామం చేస్తే వాళ్ళ హృదయాన్ని భగవంతుడు కూర్చుంటారు. సో ఈ
చిత్రకూట్ అనేది భగవంతుడి తాలూకా రూపంతో పోల్చి. అయితే ఈ చిత్రకూట్లోని నిత్యము సీతారాములు అనేక లీలలు చేశారు. ఆ అనేక లీలల్ని ఒక లీలని ఈరోజు 2 minutes ఇంట్రొడక్షన్ చెప్పేసి మనం క్లోజ్ చేద్దాం ఈ కథకి. ఫస్ట్ వాల్మీకి రామాయణంలోని అనుకోండి, మరి రామచరితమానస్లో కూడా చెప్పుకోండి. ఫస్ట్ లీల అని చెప్తున్నారు. एक बार चुनी कुसुम सुहाए, निज कर भूषण राम बनाए, सीत ही पहिराए प्रभु सादर, बैठे पठिक शिला पर सुंदर, राम सिया राम राम सिया राम. ఒకనాడు అట స్ఫటిక రాయి పైన సీతారాములు కూర్చున్నారట. ఎక్కడ? చిత్రకూట్లో. చిత్రకూట అడుగునే స్ఫటిక రాయి అని ఉన్నది. స్ఫటిక రాయి అంటే మీకు తెలుసు, అది ప్రతిబింబం ఇస్తుంటుంది మనకి. కూర్చొని అనేక లీలలని, రోజు అడవిలోని అనేక పుష్పాలని తీసుకొచ్చి సీతాదేవి రాముడికి మెళ్ళలోనే వేసేవారట. అప్పుడు రాముడికి ఏ ప్రకారం హారం లేదుగా. ఇప్పుడు రాముడు ఎక్కడ రాజు? అడవికి రాజు. మరి అడవికి రాజంటే మరి హారం ఉండాలిగా. అందుకే సీతాదేవి ప్రతి నిత్యము అనేక సుగంధమైన పుష్పాలకి చయనం చేసి రాముడికి అతి అద్భుతమైన మాలని మెళ్ళో వేసేవారట. పాపం రాముడు ఒకరోజు అనుకున్నారట, సీతాదేవి అయోధ్యాన్ని విడిచిపెట్టేసి వచ్చేసారు. అయోధ్యని అంతా ఐశ్వర్యం, అయోధ్యాన్ని విడిచిపెట్టేశారు. వాళ్ళు జనక్ మహారాజ్ వాళ్ళ తండ్రి మిథిలా దేశాన్ని కూడా విడిచిపెట్టి వచ్చేసారు. ఎంత ఐశ్వర్యం. పాపం తినికి ఏ ప్రకారంగా ఆడవాళ్ళకి అలంకారంగా అందం, సీతాదేవి ఏ ప్రకారంగా అలంకారం లేదు. ఒకరోజు రాముడు అట స్వయంగా అయింది అడవిలోని అనేక పుష్పాలని చయనం చేస్తారట. ఎందుకు? సీతాదేవికి ఈరోజు అలంకారం చేస్తానని. చూడండి, ఇదే లీల. రాముడికి ఇవాళ మనసు కలిగింది, నేను సీతాదేవికి ఈరోజు సింగారం చేస్తాను. పాపం రోజు నాకు సింగారం, నా గురించే పాపం అయోధ్యాన్ని విడిచిపెట్టేశారు, మిథిలాని వాళ్ళ అమ్మనాన్ని విడిచిపెట్టేశారు, ఎంత ఐశ్వర్యాన్ని విడిచిపెట్టేశారు, ఒక నగలు కూడా తీసుకురాలేదు. ఈరోజు సీతాదేవికి నేను అనేక పుష్పాలతో అనేక సింగారం చేస్తానని చెప్పేసి అనేక పుష్పాలు చయనం చేశారట. రాముడు స్వయంగా తన హస్తాల నుంచి ఆ పుష్పాలని చయనం చేస్తున్నారు. ఆ పుష్పం ఎంత భాగ్యమైన. అదే విధానంగాను రాముడు కొంతమంది వ్యక్తులకే వాళ్ళు సేవకులుగా తీసుకుంటారు, ప్రతి వ్యక్తికి తీసుకోరు. అక్కడ అడవిలోని అనేక పుష్పాలు, కానీ కొన్ని పుష్పాలని తీసుకొచ్చారు. మన జగత్తులోని అనేక మంది భక్తులు, అనేక మంది జీవులు ఉన్నారు, కానీ రాముడు కొంతమందితోనే సేవ తీసుకుంటారు. ఆ సేవ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే ఆ పుష్పం అభిమానం పడితే, అహంకారం పడితే, ఇష్టం లేకపోతే ఆ పుష్పం నష్టమైపోతాడు. భగవంతుడు సైన్యం సెలెక్ట్ చేశారు ఆ పుష్పంకి. అప్పుడు ఆ మనసు ఎలాగుండాలి, ఎంత పవిత్రంగా ఉండాలి. సో అనేక పుష్పాలు చయనం చేసేసి సీతాదేవికి పైన పుష్పాలతోనే చెవులోనివి, పుష్పాలతోనే హారము, పుష్పాలతోనే అనేక గాజులు, పుష్పాలతోనే అతనికి పట్టీలు, అనేక ఇది విచిత్రమైన శృంగారం చేశారట. మరి రాముడు శృంగారం చేస్తే ఎలాగుంటుంది? అతనితో శృంగార నాయకుడు విష్ణుమూర్తి, శృంగార ప్రియుడు. మరి రాముడు ఏం చేసినా అది అందంగా ఉంటుంది. సీతాదేవి అతి అద్భుతంగా అలంకారం చేశారట. అలంకారం చేసి సీతాదేవి అలంకారం చేసిన తర్వాత సీతాదేవి అట రాముడు తనొక ఒళ్ళోనే విశ్రామం తీసుకున్నారు. రాముడు కూడాను అలంకారం చేసి విశ్రామంలో ఉన్నారు. అక్కడ చెప్తున్నారు, సురపతి సుత ధరే బయా స్వవేశా, షఠ చహత రఘుపతి బల దేఖా,
जीमे पिपीलिका सागरताः महामंदमति पावन गुहा రామ్ సియా రామ్ రామ సియా రామ్. పైనుంచి ఈ దృశ్యాన్ని ఎవరు చూస్తున్నారు చెప్తున్నారు? సురపతి సుతం. సురపతి అంటే దేవతల తలక రాజు ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడి తలక సుత అంటే కొడుకు జయంతి. ఇక్కడ గోస్వామి జయంతి అని పెట్టలే, అపవిత్రమైన పేరు, అతని పేరు నేను ఎత్తున్నా అని చెప్పేసి చెప్తున్నారు. కాఘాసురు అంటారు. ఏంటి ఈ సురపత ఇంద్రుడు చూశారట రాముడికి, అరే ఇతను రాముడా కాముడా కామాత్ముడా? ఇక స్త్రీ ఒళ్ళో పెట్టుకొని స్త్రీకి అనేక పుష్పాలతో అలంకారం చేసుకొని ఉన్నాడు. ఈ రాముడు రావణాసురుడిని సంహరిస్తారని చెప్పేసి ఈ దేవతలందరూ అనుకుంటున్నారు. మరి దేవతలందరూ నిశ్చింతగా ఉన్నారు. రాముడు వచ్చేసారు అడవికి, కొన్ని రోజుల తర్వాత రావణాసుని సంహరించేస్తారు, మన దుఃఖం అంతా పోతుందని చెప్పేసి పాపం పిచ్చి ఈ దేవతలందరూ అనుకుంటున్నారు. కానీ ఈ రాముడు చూస్తే వాళ్ళ భార్యని శృంగారం చేసుకొని అడవిలోని ఈ ప్రకారంగా శృంగార రసంలో ఉన్నారు. అసలు ఈ రాముడా ఇక కాముకుడా? ఇతనికి బలాన్ని టెస్ట్ చేద్దాం. అసలు రావణాసుడికి సంహరించే శక్తి ఇతనిలోని ఉన్నదా లేదా అని బలం టెస్ట్ అంటే చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? షఠ చాహత రఘుపతి బల దేఖ. రఘుపతి అంటే రాముడు. బల దేఖ, ఇతని బలం ఎంత ఉన్నదో చూద్దాం అని భగవంతుడికి టెస్ట్ చేయడానికి వెళ్ళారట. ఎవరు? ఇంద్రుడి తలకు పుత్రుడు జయంతు రాముడికి టెస్ట్ చేస్తున్నారు. ఇతని బలం ఉందా లేదా, ఇతను అసలు రావణాసుడికి చంపగలడా లేదా అని. పోనీ వెళ్ళాడు పోనీ జయంతి రూపంలో వెళ్ళొచ్చుగా. ఎలాగెళ్ళాడు? కాకి రూపంలో వెళ్ళాడు. రూపం చేంజ్ చేసుకున్నాడు కాకిలాగా. కావు కావు కావు. ఎవరైతే పరనింద అంటే ఇతరులని నిందిస్తుంటాడు, వీడు ఇటువంటి వాడు, వీడు అటువంటి వాడు, ఆడు అటువంటి వాడు, వీడు ఇలా చేసాడు, వాడు అలా చేసాడు, ఎప్పుడు చూసారా కాకిలాగా అరుచుకుంటుంటారు. వాళ్ళ నెక్స్ట్ జన్మం ఏంటి? కావు. నీకు భగవంతుడు నువ్వు జీవితం అంతా అందరికీ నిందించావు, ఆ నింద వల్ల నువ్వు నెక్స్ట్ జన్మము అలా నిందిస్తూనే ఉండు. కావు కావు. కాకి అరవడం తప్ప ఏం చేస్తుంది చెప్పండి? కాకిలాగా ఎందుకు అరుస్తున్నావు అంటారు చూసారా చాలామంది. తిడితే కాకిలాగా ఎందుకు అలా అరుస్తున్నావు అంటారు. అంటే కాకి అరుస్తుంది. ఏంటి అరుస్తుంది? అది పరనింద చేస్తుంటుంది. ఎప్పుడు పరనింద చేసినవాడు కాకితో సమానం. మరి వచ్చే జన్మ అతనికి కాకిలాగా పుడతారు. అందుకే నింద అనేది చాలా కష్టం. ఒకరు ఇద్దరు ఉండిపోయారు అనుకోండి పర్లేదు, ఇద్దరి నుంచి ముగ్గురు అయిపోయారు అనుకోండి, అప్పుడు ప్రారంభం అయిపోతుంది మొత్తం ఇతిహాసం, రామాయణం, మహాభారతం అంతా. వీడు ఇటువంటిగా విన్నావా, ఇలా ఉన్నాడట, విన్నావా అలా ఉన్నాడట, వీడు ఇలా చేసాడట, వాడు అలా చేసాడట. ఇక ఈ నింద విన్నోళ్ళు, నింద చేసిన వాళ్ళు వీళ్ళకి వచ్చే జన్మము ప్రిపేర్ అయిపోయింది. ఏంటి? కాకి రూపము. ఎవరైతే నేను చేశాను, నా వల్ల అయ్యింది, నేను లేకపోతే అవ్వదు, నేను అనుకుంటారు, దానికి వచ్చే జన్మ ఏమవుతుంది? మే 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 అని ఏమరుస్తుంది? మేక. అది మే 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 హిందీలో మే అంటే మే మే అనుకొని వెళ్ళు, నీ జీవితం అంతా మే అన్నారు. వచ్చే జన్మ ఇది గరుడ పురాణాలు ఉన్నాయి ఇవన్నీ. అందుకే నేను, నాది, నా పరివారం, నా సుఖము, నా పిల్లలు, నా ఉద్యోగం, నాది నేను అని ఉండకూడదు ఎప్పుడు. ఏది ధర్మము భగవంతుడని ఉండాలి ఎప్పుడు నన్ను. మరి ఎప్పుడు కూడా నన్ను పరనింద, ఇతరుల్ని నిందించకూడదు. అతనిది దుర్గుణం అనుకోండి, అతనిది మంచి గుణం అనుకోండి, ఏదనుకోండి, అవతల గురించి మనకు అనవసరం. మనలోని ఏం దుర్గుణం ఉన్నది దాని గురించి మనం నిందించుకుందాం. నాలో ఈ దుర్గుణం ఉన్నది బాబు అని. ఇతరుల తాలూకా దుర్గుణం చూసుకుని, ఇతరుల తాలూకా దుర్గుణం నువ్వు నిందించడానికి నువ్వు పుట్టావా? నీ పుట్టుక దేనికి? నీ పుట్టుక తాలూకా రహస్యం ఏంటి నీకు తెలియదు. నువ్వు ఇతరులను నిందించి నీ జీవితం నష్టం చేసుకుంటున్నావు, నీ సమయాన్ని నష్టం చేసుకుంటున్నావు. ఇలాగా జయంత్ భగవంతుడిని టెస్ట్ చేయడానికి వచ్చారు కాకి రూపంగాను. కొన్ని వచ్చారు ఏంటి? సీతాదేవి తలొక పాదానికి తన తలక
ఏమిటో దేవంటదని దాని తాలూకా థంట, దానికి ముక్కు అంటారా, కాకి తాలూకా చాలా గట్టిగా ప్రహారం చేశాడట సీతాదేవికి. సీతాదేవికి పాదానికి ప్రహారం చేయడం బోల్డ్ రక్తం వచ్చిందట. ఆ పాదానికి ప్రహారం చేయడానికి రక్తం వచ్చింది. ఆ రక్తం కారిపోయి రాముడి వైపు వెళ్తుందట. ఒకవేళ రాముడు టచ్ అయితే ఆ రక్తం పాపం నిద్రభంగం అయిపోతుంది. ఏదైనా నీళ్ళలాగా పడితే ఎవరికైనా నిద్రభంగం అవుతుంది అని ఎంతో వరకు ఆపుకున్నారట ఆ రక్తాన్ని. అరే రాముడు ఇప్పుడు పాపం విశ్రామంలో ఉన్నారు, విశ్రామం భంగం అవుతుందని చెప్పేసి ఆ రక్తాన్ని ఆపుకున్నారని ఆగలేదు. అది అంత జోరుగా దెబ్బ కొట్టేసి ఇంద్రుడు వెళ్ళిపోతున్నారు. కాకి రూపంగాను జయంతి ఇంద్రుడి కొడుకు వెళ్ళిపోతుండగాను రామచంద్రమూర్తికి ఈ రక్తం వెళ్ళి స్పర్శించింది. ఈ రక్తంతో ఏంటి నీళ్ళలాగా అని చెప్పేసి లెగడంతో సీతాదేవికి రక్తం. ఎవరు ఈ పని చేసారు చుట్టూ చూస్తే ఈ కాకి ఎగురుతుంది. భగవంతుడికి తెలియకుండా ఏంటి, రే జయంత్ ఇంద్రుడి తలక పుత్రుడు నువ్వు సీతాదేవికి గాయం చేస్తావా అని చెప్పి రాముడు అక్కడ ఉన్న ఒక కుష, ఏం బాణం కూడా తీయలేదు, కుషని తీసేసి విడిచిపెట్టారట. అది ఒక పెద్ద అగ్నిపిండంలాగా తయారయ్యి ఆ కాకి వెనకట్లా పరిగెట్టి వెళ్తుంది కాల్చడానికి. ఇది చూశాడు జయంత్, అరే ఇదేంటి ఒక అగ్ని నాకు కాల్చడానికి వస్తుందని చెప్పేసి పరిగెట్టి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడట. నాన్న నేను రాముడికి పరీక్షించాను వల్ల సీతాదేవికి గాయం చేశాను, రాముడి దగ్గర బలం ఎంత ఉన్నదో అసలు అతను రావణాన్ని చంపగలలేదో చూస్తే నేను రాముడు ఈ ప్రకారం ఒక గడ్డి పరకేశ్వరు అది ఒక అగ్నిపిండంలాగా నా ఎంట వస్తుంది. అది నాన్న చెప్పాడు, నువ్వు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, నువ్వు ముందు ఎక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు నన్ను ఈ మొత్తం స్వర్గాన్ని నాశనం చేసేస్తుంది ఆ అగ్నిపిండం, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో. చూడండి, వాళ్ళ తండ్రి కూడా రక్షించడానికి సమర్థత లేదు. దేవాతి దేవుడు ఇంద్రుడు, ఇది రామబాణం, ఇది రాముడు తలక, ఇది నేను రక్షించలేను, నువ్వు రాముడి దగ్గర అపరాధం చేసి నేను రక్షించలేను, నువ్వు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అని చెప్పేసి చెప్పారట ఇంద్రుడికి. ఇంద్రుడి తలకు పుత్రుడు జయంతికి, నాన్న నువ్వు రక్షించలేవా అని చెప్పేసి నేను ఎవరి దగ్గరికి వెళ్తానంటే పరిగెట్టి వెళ్తున్నారు. ఇలాగ పరిగెట్టి ఇంకా ఎవరి దగ్గరికి వెళ్తున్నారంటే సస్పెన్స్ రేపు చెప్పుకుందాం. ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఎవరు రక్షిస్తారా, ఎవరు రక్షించరా, లేకపోతే ఈ అగ్ని ఆ కాకిని ఆ జయంతిని భస్మం చేసేస్తుందా, అసలు రక్షిస్తే ఎవరు రక్షించగలరు, రామబాణానికి ఎవరు రక్షించగలరండి, ఎవరు రక్షించగలరు అనేది మనకి రేపు టాపిక్. సో రేపు ఖచ్చితంగా మనం ఈ టాపిక్ని సంపూర్ణం చేద్దాం. అనేక లీలలు, ఇది అయోధ్యాకాండలోని ప్రథమ లీల, అరణ్యకాండలోని ప్రథమైన లీల. ఈ లీలాని మనం రేపు తెలుసుకొని ఇంకా ముందుకి అనేక లీలలు ఉన్నాయి అరణ్యకాండలోని. ఈ లీల ఏ విధంగా సమాప్తి అవుతుంది, మనం రేపు ఎవరు ఇతనికి ఆపగలరా లేదా, ఆపితే అతనికి సమర్థత ఎంత ఉన్నది, అతను ఎవరు సమర్థమైన పురుషుడు ఆపుతారు అనేది మనం రేపు తెలుసుకుందాం సస్పెన్స్ కింద. సో రేపు అందరూ ఏకాదశి చేయాలి. ఏకాదశి వ్రతం చేయడంలోని మనం అనేక మనసు పవిత్రత, శరీరం పవిత్రత, జీవితం కూడా పవిత్రత వస్తుంది. అనేక పాపం నుంచి మనం విముక్తి కలగలం. కాబట్టి మనం ఈ మోహిని ఏకాదశి వ్రతమును చేసుకొని మన జీవితంలోని పాపమంతా నష్టం చేసుకొని చిట్ట చివరికి మనం భగవంతుడి ప్రాప్తి మార్గము మరి ఆధ్యాత్మికంగా మనం వృద్ధిలోకి రాగలం. కాబట్టి ఏకాదశి వ్రతం చేయాలి. ఈ కథాని విశ్రామం చేసే ముందు 2 minutes అందరూ భగవంతుడి తలొక కీర్తనం చేయాలి.